సౌటుప్పల్ మండలంలోని మరి గుండ్లబావి వద్ద ప్రచారం నిర్వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి ఈ యొక్క గ్రామ పంచాయతీలో పరిస్థితి ఎలా ఉంది? 22వ బూత్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి పెసర విజయ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అలాగే గట్కేశ్వర ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గారు ప్రస్తుతం వారిని తెలుసుకున్నారు. చెప్పండి సార్, ఎలా ఉంది మరి ఇక్కడ ఆధారం ఎలా అనిపిస్తుంది భారతీయ జనతా పార్టీ? మంచి స్పందన ఉన్నదండి ఇక్కడ. ఇంటింటి ప్రచారం ఆల్రెడీ మాకు పెద్దవాళ్ళలో విఐపీస్ అంటే ఈటల రాజేందర్ గారు ఒకసారి వచ్చిపోయినారు. అప్పుడైతే పూర్తి లెవెల్ గ్రామం కదిలింది. తర్వాత మేము పన్నా ప్రముఖుల ద్వారా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలను కనుక్కుంటున్నాం. చాలా గ్రామ పంచాయతీలో ప్రతి దగ్గరికి కూడా వెళ్ళినాము. సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం. రోడ్లు హామీలు ఇచ్చిండ్రు, రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ చేయలేదు. హడావిడిగా రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయగానే రెడ్డిబావి కాడ రోడ్డు స్టార్ట్ చేసినారు, అది కంకర్ వేసారు. మీరు కూడా చూడవచ్చు ఇప్పుడు అది. మరి ఇన్నేళ్ళ నుంచి ఎటుపోయింది, మరి ఇప్పుడే ఎందుకు అక్కడ? మరి అదే పరిస్థితి సైదాబాద్ నుంచి పంతంగి కూడా రోడ్డు మరి పెండింగ్లో ఉన్నది. దాన్ని అడిగితే మంత్రి గారు మల్లారెడ్డి గారు మేము ఎలక్షన్ అయిపోయినాకనే వేపిస్తాం, ఇప్పుడు కోడ్ వచ్చిందన్న. మరి ఇక్కడ రెడ్డిబావి రోడ్డుకు రాని కోడ్ దానికే కోడ్ వచ్చిందా? మరి ఉంటే రెండింటికి రావాలి కదా. సో ఇట్లా పరిస్థితులను చూసుకొని ప్రజలు తప్పకుండా ఈసారి మునుగోడులో ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలో ఈ గుండ్లబావిలో రాజగోపాల్ రెడ్డి గారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిత్వం కమలం పువ్వు గుర్తుకే మేము ఓటేస్తామంటున్నారు. ఇప్పుడే ప్రభాకర్ రెడ్డి గారు జస్ట్ ఇప్పుడే ప్రచారం చేసి వెళ్ళినారు. అన్ని అవాస్తవాలు చెప్తున్నాడు. పెన్షన్లు బంద్ చేస్తాం, రైతు బంధు ఆగిపోతుంది, మీటర్లు వస్తాయి బావిలకు, అన్ని అవాస్తవాలు చెప్తున్నారు వీళ్ళు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. హుజురాబాద్లో ఈటల రాజేందర్ గారు గెలిచినారు, దుబ్బాకలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిచింది. అక్కడ ఏమైనా మీటర్లు పెట్టినరా? రైతు బంధు ఆగిందా? పెన్షన్లు ఆగిందా? సో వీళ్ళంతా మసిపూసి మారేడికాయ చేసి ఏదో ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి ప్రలోభాలకు గురి చేసి గెలుద్దాం అనుకుంటున్నారు. కానీ ప్రజలు చాలా చైతన్యవంతులైనరు. మా కార్యకర్తలు కూడా మొత్తము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రజలందరికీ కూడా విడమర్చి చెప్తున్నాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచండి. దేశం యావత్తు రైతులకు మరి 6,000 రూపాయలను మనము ఇక్కడ ఇస్తున్నాం, వాళ్ళు ఎకరాకి ఇస్తున్నారు. ఇక్కడ మనకు చాలా చిన్న రైతులు ఉన్నారు, ఒక గుంట ఉన్న వాళ్ళు ఉన్నారు, హాఫ్ ఎకర్ ఉన్నారు. పాస్బుక్ ఉంటే చాలా 6,000 వస్తాయి. అక్కడ ఇక్కడ ఓన్లీ ఎకరా ఉంటేనే, హాఫ్ ఎకర్ ఉండేదంటే తక్కువ వస్తుంది, ఇంకా పావు ఎకరం ఉంటే ఇంకా తక్కువ వస్తుంది. ఇక్కడ ఏది మన సిస్టమ్ ప్రకారం. మేము రైతు బంధుకు వ్యతిరేకం కాదు, లేకపోతే పెన్షన్లకు వ్యతిరేకం కాదు. వీళ్ళు ఏదైతే ప్రచారం చేస్తున్నారో అన్ని స్కీమ్ ప్రజలకు చెప్తున్నాం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏవేవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఇంకా వాటిని కేంద్ర ప్రభుత్వ నిధులతోని ఎట్లా మనం ఇంకెక్కువ స్ట్రెంథన్ చేయాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి అనే దాంతోనే మా యొక్క ఎజెండా ఉన్నది. అవర్ ఎజెండా ఈజ్ డెవలప్మెంట్. మీరు చేసేటి అన్నీ డ్రామాలు, నాటకాలు, ప్రజలను కల్లోలపరచటం. నిన్నటికి నిన్న డ్రామా మనకు తెలుసు కదా, ఎమ్మెల్యేలను కొంటానమని సాధు లెవెల్ను తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు, బట్టగాల్చి మీదేద్దాం అంతే, తర్వాత కొట్టుకో ఏమన్నా. కానీ ఈరోజు ఎక్స్పోజ్ అయిపోయినారు, వాళ్ళు మొత్తం ఎక్స్పోజ్ అయిపోయారు. ఎందుకంటే ఫామ్ హౌస్ నీది, ఎమ్మెల్యేలు నీది, ఆరోపణలు నువ్వే చెప్తావు. సో డ్రామా అంతా, ఈ స్కెచ్ అంతా ప్రజలకు అర్థమైంది. మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు సవాల్ ఇసిరారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మనకందరికీ ఇక్కడ ఆరాధ్య దేవుడు, ఆ గుళ్ళో తడి బట్టలతో నేను ప్రమాణం చేస్తాను, నువ్వు రా అని సవాల్ చేశారు. మరి వెనక్కి ఇంతవరకు మరి పైపెచ్చు పోతూ ఉంటే ఆయనకు అడ్డంకులు సృష్టించి అరెస్ట్ చేయడానికి పోలీసులు. కబడ్దార్ చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ శ్రేణులు తలుచుకునేది ఉంటే టీఆర్ఎస్ నాయకుడు కానీ టీఆర్ఎస్ కార్యకర్త కానీ ఎక్కడ ఏ గ్రామంలో కూడా తిరగలేరని చెప్తున్నాం. ఇదంతా అసహనం. మునుగోడు నియోజకవర్గంలో ఏ సర్వే చేసినా కూడా, ఇంటెలిజెన్స్ ప్రభుత్వ తరఫున సర్వే కాదు, ప్రైవేట్స్ ఏడ చూసినా కూడా రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ అభ్యర్థి కమలం పువ్వు గుర్తు గెలవబోతున్నది. కాబట్టి ఈ అసహనంకు ఈ విధంగా వెలిబుచ్చుతున్నారు. సుదర్శన్ రెడ్డి గారు, ముందుగా వీధి ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క నమస్కారం. మేము చౌటుప్పల్ మండలం, మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలం, ఈ రెడ్డిబావి గ్రామానికి పెద్దలు విజయచంద్ర రెడ్డి గారు మరి నేను ఇక్కడ ఈ గ్రామానికి ఇన్ఛార్జిగా బీజేపీ పార్టీ తరఫున పనిచేస్తూ ఉన్నాం. వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే నెరవేర్చుకోకపోవడం వల్ల చౌటుప్పల్ మండలమే కాదు, ఓవరాల్గా మునుగోడు నియోజకవర్గంలో దాదాపుగా
ఈరోజు విద్య అనుకోండి, వైద్యం అనుకోండి, ఇట్లా అన్ని రకాలుగా అంటే దళితుల భూమి అనుకోండి, దళితుల సీఎం అనుకోండి, నిరుద్యోగ భూతి అనుకోండి, డబుల్ బెడ్రూమ్ అనుకోండి, వడ్డీ లేని రుణాలు అనుకోండి, రైతు రుణమాఫీ అనుకోండి, ఇట్లా ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో అవన్నీ నెరవేర్చకపోవడం వల్ల ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఓటేయాలని స్పందన చూస్తున్నాం. దానికి ఫస్ట్ ఉన్న ప్రజలు ఇప్పుడు రెట్టింపై ఇప్పుడు రోజు మొత్తం మునుగోడు మొత్తం రాజగోపాల్ రెడ్డి వైపు మరలుతున్న విషయాన్ని గ్రహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళ డ్రామా కంపెనీ మొత్తం కూడా ఈరోజు మైనాబాద్ మండలంలో ఏదైతే గెస్ట్ హౌస్ సినిమా ఉందో ఆ సినిమాని క్రియేట్ చేసి ఏదో ప్రజలు మభ్యపెట్టాలి, మునుగోడులో విజయం సాధించాలంటే ఇది ఒక అవకాశంగా భావించే ప్రయత్నం చేసిండు. అదంతా అటర్ ఫ్లాప్ అవడం వల్ల అంటే ధర్మం ఎప్పుడైతే కోర్టు కూడా చివాట్లు పెట్టి అరెస్ట్ చేయలేమని వాళ్ళు అంటే నిజాలు పెట్టడం వలన ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించారు. ముఖ్యంగా మునుగోడు ప్రజలు కూడా ఇవన్నీ కేసీఆర్ నిజంగా ఇక్కడ 50,000 నుంచి ₹1,00,000 ఒక ఓటుకి ఇస్తామని వాళ్ళు ఒక ప్రలోభపరికి రోజు మద్యాన్ని ఏరులై పారిస్తున్న ఈరోజు చికెన్ బిర్యానీలు అనుకోండి అన్ని రకాలు మభ్యపెట్టినా కూడా ప్రజలందరూ ఈరోజు అంటే నల్గొండ అంటేనే ఒక ఉద్యమాలకు అడ్డ, రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజలు కూడా ఇక్కడ వాళ్ళు పడుతున్న బాధలు ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదైతే కేసీఆర్ నమ్మి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు నమ్మి 2 సార్లు ఓట్లు వేసినాం, మాకు ఎటువంటి లాభం లేదు, అంటే లాభం అంటే పథకాల ద్వారా ఆదుకోలేదు, కాబట్టి మేము కంపల్సరీగా రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తామంటున్నాను. అదేవిధంగా ఈరోజు రాజగోపాల్ రెడ్డిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా 100 మంది అంటే 84 మంది ఎమ్మెల్యేలు అనుకోండి, 16 మంది మంత్రులు అనుకోండి, ఎమ్మెల్సీలు అనుకోండి, ఇట్లా జెడ్పీ చైర్మన్ ఇట్లా పెద్ద ఎత్తున ఒక గ్రామంలో ఒక 1000 ఓట్లు ఉంటే 2,000 మంది వాళ్ళ నియోజకవర్గాల నుంచి ఇక్కడ ఒక బానిసలు అంటే ఒక కూలీలాగా పనిచేసి అసలు రోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా కూడా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, మీడియా ద్వారా 100% లక్ష మెజార్టీ తగ్గకుండా రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని నమ్మకం వ్యక్తం చేస్తా ఉన్నా. ఆరోగ్యుడాన్ని దత్తగూడ తీసుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్న వాళ్ళందరినీ మరి హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్న సమాచారం ఉంది. దీన్ని ఎలా చెప్తారు? వాస్తవాలను చూసుకుంటే మేడ్చల్ నియోజకవర్గం మీకు అందరూ V3 ఛానల్ వాళ్ళకు కూడా బాగా అవగాహన ఉంది. ఎంత రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉంటాయి. నువ్వు ఆడ ఏం చేసినావో వచ్చి ఇక్కడ ప్రజలకు చెప్పాలి. ఇప్పుడు అక్కడ ఎవరికన్నా ఉచితంగా ఎడ్యుకేషన్ ఇచ్చినావా, ఒక స్టూడెంట్స్ కూడా ఉచితంగా ఎవరికైనా ఏమైనా చేసినావా? ఎన్నికల్లో స్టంట్ మాత్రం ఇవన్నీ అంటే మాటలు నమ్ముతారని చెప్పి ఈరోజు ఈ అనుకొని ఈ మునుగోడు అని రెడ్డిబావి గ్రామం ఇన్ఛార్జ్గా మంత్రి మల్లారెడ్డి గారు ఉన్నారు. వాళ్ళు చెప్పిన మాటలు ఎవరు నంబరు. ఎందుకంటే మేము అక్కడ జరిగిన సంఘటనలను ఇక్కడ వచ్చి స్వచ్ఛందంగా కొంతమంది మంత్రి మల్లారెడ్డి నుంచి ఏం పనులు కావు, మాటలు మాత్రమే చెప్తారు, ఇట్లా భ్రమపెట్టే ప్రయత్నం చేస్తాడని చెప్పి చూస్తూ ఉన్నాం. అక్కడ ఉన్న సమస్యల్ని ఒక్కటి పరిష్కరించిన ఇప్పటివరకు రోడ్లు వేయలేదు, నువ్వు డబుల్ బెడ్రూమ్ వేయలేదు, ఏ స్కీమ్స్ మన మేడ్చల్ నియోజకవర్గంలో చేయకుండా ఈరోజు గ్రామానికి వచ్చి నమ్ముతామంటే అది బాల భ్రమ మాత్రమే. యువత ఏమంటారు? యువత ముఖ్యంగా ఈరోజు ఈ మునుగోడు నియోజకవర్గంలో 30 నుంచి 40,000 మంది యువత ఇక్కడ నిరుద్యోగ యువత ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన హామీ ఏదైతే ఇంటికో ఉద్యోగం అన్నాడు, లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు, ఇవన్నీ నెరవేర్చలేదు. ఇంకోటి ఇక్కడ ఈ గ్రామాలలో మంచినీటి సమస్య అనుకోండి, ఇక చాలా సమస్యల మీద ఇక్కడ అభివృద్ధికి దూరంగా ఉండి మునుగోడు నియోజకవర్గం ఈరోజు ఆయన రాజీనామా చేసిన తర్వాత కొంత పనులు ఇప్పుడు రోడ్లు కానివ్వండి కొన్ని సమస్యలు రాజీనామా అయిన తర్వాత మన రీసెంట్గా 1 మంత్ నుంచి పనులు చేస్తూ ఉన్నారు. ఇది రాజగోపాల్ రెడ్డికే క్రెడిట్ దక్కుతుందని యువత కూడా భావిస్తూ ఉన్నారు. 30 తారీఖు కేసీఆర్ బహిరంగ సభ కూడా పెట్టే అవకాశం ఉంది. సో అదేమన్నా ప్లస్ అయ్యే అవకాశం ఉందా? వాస్తవంగా 30 తారీఖు నాడు ఏదైతే పెద్ద ఎత్తున సభ పెట్టాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. ఇప్పటికే ప్రజలకు కూడా చెప్పిందంట, ఒక ₹1000 ఇస్తాం, మీకు బీరు బిర్యానీ అన్నీ ఇస్తాం, మీరు మాత్రం మీటింగ్ రానంటే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. అసలు కేసీఆర్ మీటింగ్ పోవాలన్నా పోవద్దా అని. మేము అంటున్నాం, పొండమ్మ ఇది మన పైసలే, అవినీతి సొమ్ము వాళ్ళు సంపాదించుకొని మనకు డబ్బులు ఇస్తున్నారు, మీరు కంపల్సరీ కేసీఆర్ మీటింగ్కి వెళ్ళి ఆ డబ్బులు తీసుకోండి, వాళ్ళు ఇచ్చే 40,000 50,000 ₹1 తక్కువ తీసుకోవద్దని చెప్తున్నాం. వాళ్ళు 50,000 అయితే మాట ఇచ్చిండ్రో ఓటుకి 50,000కు అంటే మధ్య తినుకుంటూ వాళ్ళు 10,000 ఇద్దామని ప్రయత్నం చేస్తారు. అది కూడా మేము వాళ్ళని అడ్డగించి 50,000 తీసుకోవాలని చెప్తున్నాం. దత్త తీసుకుంటాను మునుగోడు, మరి ఏం చెప్తారు దాని మీద? మునుగోడు నియోజకవర్గం దత్త తీసుకోవడానికి ఆయన చెప్పిన మాటలు ఏదో కొడంగల్ నియోజకవర్గం నరేందర్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఈరోజు చాలా ఏరియాలో బస్సు సర్వీసులు కూడా లేవు. బస్సు కాదు, ఎడ్యుకేషన్ కానీ ఈరోజు దత్తత అనే పేరుకు అసలు ఉద్దేశమే లేదు అక్కడ. అట్లా కేటీఆర్ మాటలు ఈరోజు అంటే ప్రజలు నమ్మినన్ని రోజులు మభ్యపెడతా ఉంటారు. కాబట్టి అక్కడ నీ ఇచ్చిన నువ్వు అనుకున్న చెప్పిన ఎన్నికల్లో చెప్పిన నరేందర్ రెడ్డి కాన్సెన్స్ అనుకోండి, ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో చెప్తా ఉంటే అబద్ధాలని ప్రజలకు తెలుసు. అభివృద్ధి జరిగితే ఇప్పుడు 119 నియోజకవర్గాలలో 3 నియోజకవర్గాలు అభివృద్ధి జరిగింది, మిగతా 116 నియోజకవర్గాల్లో ఏం అభివృద్ధి చేసినా ఒకసారి ప్రజలకు చెప్పాలి. 88 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్ అందరూ వచ్చి యూనిట్గా ఒక ఎంపీటీసీ యూనిట్కి ఒక ఎమ్మెల్యే ఉండి
ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎమ్మట తీరుస్తారనేటటువంటి వార్త వాళ్ళు సృష్టిస్తారు. దీని ఎలా చెప్తారు మరి? అంటే భారతదేశంలో ఇటువంటి ఎన్నికలు నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా మునుగోడు నియోజకవర్గంలో. ఒక ఎంపీటీసీ స్థానానికి ఒక మంత్రి పనిచేయడం అంటే చెప్పడానికి అన్న లేకుండే ఇన్ని వచ్చడానికి కానీ సిగ్గు ఉండాలి కదా. కనీసం మరి నేను నా స్థాయి ఏంది, నేను రాష్ట్రానికి ఒక మంత్రిని, నేను ఒక ఎమ్మెల్యే, నియోజకవర్గానికి లక్షల ఓట్లకు ఎమ్మెల్యేని, నేను ఒక 1000 ఓట్లకు 500 ఓట్లకు పనిచేయాలి, ఇది నాకు సిగ్గు చేయడం అని చెప్పి అనే శక్తి కూడా వీళ్ళ దగ్గర లేదు. అంటే వాళ్ళు అసలు ఆల్రెడీ కేసీఆర్ దగ్గర బానిసలుగా బతుకుతున్నారు. వాళ్ళని కలిసే అవకాశం కూడా లేదు. అసలు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికి కూడా సీట్ వస్తుందో భయం, వాళ్ళకి మీరే డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మళ్ళీ అక్కడ మెజార్టీ దగ్గర మీ మంత్రి పదవులు పోతాయని భయంతో వాళ్ళు పనిచేస్తారు. కానీ ఎవరికి కూడా ఇష్టం లేదు. చాలామంది టీఆర్ఎస్ మాకు తెలిసిన వాళ్ళు ఎంపీపీలు కానీ ఎవరైనా పలకరించే ప్రయత్నం చేస్తే 100% బీజేపీకి వెళ్ళాలని వాళ్ళ మనసులోనే ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.